2026-2027 లయన్స్ జిల్లా గవర్నర్గా ఏలూరు విజయ స్కిన్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ దశకి సుబ్బారావు హాంకాంగ్లో జరిగిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన నేపథ్యంలో వారి టీం ఇక్కడ జరిగిన శ్రీ కన్వెన్షన్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్గనైజింగ్ కమిటీ గౌరవ చైర్మన్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ పి సుభాష్ బాబు కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ డాక్టర్ సుబ్బారావు ఏలూరు నగరంలో వేలాది ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు అందించారని, లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా వినూత్న ఆలోచనలతో సేవలు అందిస్తూ ఈ సంవత్సరం జిల్లా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయడం అభినందనీయమని అన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ డైరెక్టర్ వి విజయ్ కుమార్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా గవర్నర్గా డాక్టర్ సుబ్బారావు హాంకాంగ్లో ప్రమాణ స్వీకారం చేసి వచ్చాక జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రథమ వైస్ గవర్నర్గా ఆర్వీఎస్ సూర్యనారాయణరాజు, ద్వితీయ వైస్ గవర్నర్గా వి సత్యస్వరూప్, జిల్లా కేబినెట్ కార్యదర్శిగా ఎల్ వెంకటేశ్వరరావు, జిల్లా కేబినెట్ కోశాధికారిగా కేబీ రావు, జిల్లా కేబినెట్ సేవా కార్యక్రమాల కార్యదర్శిగా కూర్మా శ్రీనివాస్, జిల్లా రుసుముల కేబినెట్ కార్యదర్శిగా డి హేమసుందర్, జిల్లా లీడర్షిప్ మెంబర్షిప్ సర్వీస్ కోఆర్డినేటర్లుగా వరుసగా పుట్ట విజయశ్రీ, సిహెచ్ అవినాష్ రాజ్, కొరిపల్లి వివి సత్యనారాయణ, వి నరేష్ కుమార్, పి చిన్నబాబు చౌదరి, డాక్టర్ ఎస్ రాజ్యలక్ష్మి, వావిలాల సరళాదేవి మరియు విభిన్న విభాగాల జిల్లా చైర్మన్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. వీరందరికీ వారి బాధ్యతలను తెలియజేయడమే కాకుండా జిల్లా పూర్వ గవర్నర్లు కూడా సరైన సూచనలు అందిస్తూ సమయానుకూలంగా ఈ సంవత్సరం లయన్స్ సేవలను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఘాట్ ఏరియా లీడర్ ముల్పూరి ఉపేంద్ర, ఎల్సీఐఎఫ్ ఏరియా లీడర్ సిహెచ్ కృష్ణంరాజు, జిల్లా పూర్వ గవర్నర్లు కాకరాల వేణుబాబు, వేమ కోటేశ్వరరావు, వి మురళీమోహనరావు, డాక్టర్ పి విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ వికే పంకజాక్షన్, కేవి కిషోర్ కుమార్, ఇతర జిల్లాల జిల్లా గవర్నర్లు, మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ డాక్టర్ ఏ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. చీఫ్ ఎడిటర్ వి వెంకటస్వామి, జి వాణి కార్యక్రమ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అందుకే దీపప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించడం సాంప్రదాయం. దయచేసి అందరూ నిశ్చితంగా కూర్చోవలసిపోతున్నాను. డిస్ట్రిక్ట్ లోగోను డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మరియు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ డిస్ట్రిక్ట్ న్యూస్ లైట్ హేమసుందర్ ప్రదర్శనగా తీసుకురావాల్సిందిగా ఈ జిల్లాలో 2004-2005లో లీడర్షిప్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్గా అనేక సెమినార్లు నిర్వహించారు. 2005-2006 సంవత్సరంలో మెంబర్షిప్ ఛాంపియన్గా సభ్యత్వ పెరుగుదలకు విశేష కృషి చేశారు. 20K టీమ్ కోఆర్డినేటర్గా అప్పటి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ లైన్ మహేంద్ర అమర్ సూర్య గారు నియమించారు. లైన్ సుభాష్ బాబు గారిని 20K టీమ్ కోఆర్డినేటర్గా అప్పటి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ లైన్ మహేంద్ర అమర్ సూర్య గారు నియమించారు. సేవలను గుర్తించి ఆయనకు ఆల్రౌండ్ బెస్ట్ ప్రెసిడెంట్ గా, బెస్ట్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీగా 36 క్లబ్స్ గ్లోబల్ 10 సార్లు, ఇంటర్నేషనల్ లీడర్షిప్ మెడల్స్ 2 సార్లు, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ విభాగం ఇంటిలో సుభాషి లక్ష్మి గారి సహకారంలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికీ ఆలోచన అమెరికాలోని ఓర్లాండ్లో జరిగిన 107వ అంతర్జాతీయ లయన్స్ క్లబ్ కన్వెన్షన్లో ఏకగ్రీవం గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. మా శ్రీమతి సంస్కృతి గారికి
ఈనాటి విద్యార్థి మన జిల్లాకు అత్యంత ఆస్తులు, మన జిల్లా వాసులు త్వరలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్నటువంటి మన నాయకుడు తలపడిపోతున్న కాల్సి నేను వేగేశ్వర జీవకుమార్ గారికి ఈనాటి పెద్దలు డాక్టర్ వారణాసి సుధాకర్ గారికి, మన కౌన్సిల్ చైర్పర్సన్ డాక్టర్ గోపాలరావు, కౌన్సిల్ సెక్రటరీ నేను శాస్త్రి, ఏరియా నేను కృష్ణబాబు, నేను మూడు వేతన కోఆర్డినేటర్ నేను డాక్టర్ సుధాకర్ రెడ్డి, కౌన్సిల్ జనరల్ నేను ఎంపీఎస్ పాపరావు నాయుడు, వైఎస్సీ గవర్నర్ నేను ఆర్ఎస్ రావు గారికి, వారి శ్రీమతి గారికి, అలాగే సత్యస్వరూప్ గారికి, వారి శ్రీమతి గారికి, వేదిక మీద ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ గవర్నర్ నేను డాక్టర్ సుబ్రహ్మణ్యం గారికి, వారి శ్రీమతి గారికి సభ్యులుగా ఉంటాం. మా తరపు నుంచి నాకు అత్యంత అర్హతలు వారు నేను ఒకేసారి మైనంగా ప్రవేశించడం, మరి కంబైన్ డిస్ట్రిక్ట్ లో అనేక సందర్భాల్లో కలిసి క్యాబినెట్ లో పనిచేయడం, వారు అవసరం సాధించడం, అలాగే నేను విజయవాడ నుంచి ఏలాపల్లిలో ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆనాటి అధ్యక్షులుగా నాకు స్వాగతం పలికి ఆ తర్వాత ఈ జిల్లా నుంచి అటాచ్మెంట్ తీసుకుని మరి నేను ఇంటర్నేషనల్ డైరెక్టర్ అవడానికి కారణమైనటువంటి మేడం సరస్వతి గారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తాను. అంతేకాకుండా ఈ రోజు పర్వతం లాంటి మనిషి కారణం ఏంటంటే అతి త్వరలోనే మన నాయకులు ఇంటర్నేషనల్ స్థాయిని అందుకోబోతున్నారు. ఎక్కువ రోజులు లేదు, కొంచెం గట్టిగా కొంతమంది చెప్పాలంటే మన ఆయన అడ్వాన్స్ అనాలిసిస్ చెప్పచ్చు, ఇంకొకసారి చెప్పకూడదు. ఎందుకంటే ఈ మధ్య జరిగిన మరి ఇంటర్నేషనల్ లీడర్షిప్ ఇంటర్వ్యూ జరిగినప్పుడు వారితో పాటు నేను కూడా సందర్భంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసాక నాకు అర్థమైంది వాళ్ళతో త్వరలోనే మనకి ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రాబోతున్నామని. వారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఎప్పుడు అనుకుంటే ఏంటంటే అంత గొప్ప నాయకుడి సమయంలో మేము కూడా ఐదులో ఏదో పాత్ర పోషిస్తున్నందుకు మా అందరికి ప్రత్యేకంగా వేదిక మీద చాలా మంది ఆయనకు ఆపరిస్తూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ ఎంతో ప్రేమగా సోదరులతో చూసే విజయ్ కుమార్ రావు గారు ఈనాడు ఎంపిక రావడం, మరి పేరుకి ఆనరీ కమిటీ చైర్పర్సన్ నేనైనప్పటికీ కూడా నా మీద గౌరవంతో మరి భవిష్యత్తు ఆనరీ చైర్మన్ అన్నారు. కానీ నాకు ఒక్కనాడు కూడా ఒక్క పని కూడా చెప్పాలి. ఇప్పుడు విజయ్ కుమార్ రావు జరుగుతున్నారు. నేను ఎంతవరకు ఎన్నో క్యాబినెట్ వెళ్ళాను, కానీ ఆనరీ కమిటీ చైర్మన్ కూడా ఒక ఇంటర్నేషనల్ అనేది ఇదే ఒకసారి వస్తున్నాను. నువ్వు వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ పని చేసే అవుతాను. నిజంగా ఆ విషయంలో నాకు తెలియదు. ఆ రకంగా ఆనరీ కమిటీ చైర్పర్సన్గా నేను వెళ్తున్నప్పుడు చెప్తూ ఇచ్చేసిన మిత్రులను కూడా ప్రత్యేకంగా వివిధ జిల్లాలకు చేసినటువంటి నాయకులు కూడా ఒకరికొకరికి ఆహ్వానం తెలియజేస్తూ మన జిల్లా నాయకులందరూ కూడా మరి ఈ మీటింగ్ కార్యక్రమంలో పూర్తిగా ప్రత్యేకంగా విజయ్ కుమార్ గారు ఎన్నో ఆలోచనలతో ఆయన ఫ్యూచర్ లో ఈ ఆర్గనైజేషన్ లో ఎన్నో రిఫార్మ్స్ తీసుకోవాలని తెలుస్తూ ఉంటారు. వారిని చేయగా వారు ఎప్పుడు మాట్లాడారు. నేను అవడానికి 316 ఏదైనా నా ప్రస్థానం స్టార్ట్ అయ్యింది 316 ఐ విల్ కన్సిడర్ టీచింగ్ యాజ్ మై హోమ్ టీచింగ్ డెబేట్ ఆయన సార్ చెప్పారు. కాబట్టి వారిని మొట్టమొదటిగా వారి విద్యాలయంగా ఉండాలని కోరుకుంటూ మిత్రుల చక్కటి బ్రేక్ఫాస్ట్ పెట్టారు. నేను కూడా ఆ బ్రేక్ఫాస్ట్ చేశాను. నాకు తెలుసు వేణుబాబు గారు ఒక నాయకత్వం స్వీకరిస్తే అన్ని బాగా ఉంటాయని, మధ్యాహ్నం భోజనాలు బాగుంటాయి, ఆ తర్వాత సాయంకాలం టీ స్నాక్స్ అన్ని బాగుంటాయి, అన్ని ఆ పనులు చాలా ప్రమాణం చేశారు. మరి అంతా ఈ విజయం అంతా వారిని ఆహ్వానిస్తూ ఏదైనా చిన్న చిన్న పొరపాటు జరిగితే మరి ఈ ఆనరీ కమిటీ చైర్పర్సన్ సకాలంలో వ్యవహరించలేదు కాబట్టి అటువంటి తప్పులు జరిగింది. సర్వీస్ చేయాలి, ఎక్కువ మందికి మన సేవలు ఉపయోగపడాలి. ఏ కార్యక్రమం చేసినా 10 మందికి అది చేస్తే
మరింత ఉపయోగపడుతుంది, వాళ్ళందరూ కూడా ఆనందిస్తారు. అదే సంతృప్తి. ఈనాడు కొంతమంది అంతా లైబ్రరీలో ఏం చేస్తున్నారు, 30 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు దాకా గవర్నర్ అవ్వలేదు అని అంటున్నారు. కానీ 35 సంవత్సరాలు కూడా ప్రతి క్లబ్కి, చాలా క్లబ్స్కి ఈ జిల్లాలో క్యాంపింగ్ చేస్తూనే ఉన్నాం. అందరికీ తెలిసిన విషయం. దాంట్లోనే ఆనందం, అందువల్లే ఈ స్థాయికి రాగలిగాము. ఎందుకంటే ఈ క్యాంపు ద్వారానే అందరూ నన్ను గుర్తించారు. ఎక్కడికైనా సార్ మా క్లబ్కి వచ్చి క్యాంప్స్ చేశారు, చాలా ఆనందంగా ఉంది, చాలా బాగుంది. అలాగే దానివల్లే ఈ రోజుని ఈ స్థాయిలో మీరు ఎదురుగా నుంచుని మాట్లాడగలుగుతున్నాం. సేవ చేద్దాం, అలాగే ఇంకో 10 మందికి ఉపయోగపడతాం. ఏదో ఒక మంచి పని చేసి దిగుదామనుకుంటున్నాం. ఈ సంవత్సరం ఇప్పుడే స్టార్ట్ అయింది, అందుకనే ఇప్పుడు టైం ఉంది. ఒక 6 నెలలు ఖచ్చితంగా మనం కష్టపడి పనిచేయాలి. ఈ 6 నెలలు చేస్తే ఆ ఫలితం సంవత్సరం అంతా కూడా వస్తుంది. అందుకని మెంబర్స్ అందరినీ కూడా కోరేది, ప్రెసిడెంట్ సెక్రటరీస్ కోరేది, బాగా సర్వీస్ చేయండి, ఏదో ఒక సర్వీస్ ప్రోడక్ట్ చేయండి. దానివల్ల మన క్లబ్స్కి, మన జిల్లాకి మంచి పేరు తీసుకొస్తుంది. మీరందరూ బయట చూసే ఉంటారు, బెంచ్లు, గొడుగులు అవి పెట్టున్నాయి. అవన్నీ కూడా ప్రతి క్లబ్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం సుమారు 20,000 రూపీస్, అంటే 20,000 రూపాయలు బిల్లు గల అన్నీ కూడా ప్రతి క్లబ్కి ఇవ్వడం జరుగుతుందండి. 3 బెంచ్లు, 3 గొడుగులు, అలాగే ఒక వెల్కమ్ బోర్డు, ప్లస్ ఈ విగ్రహం చిన్నది, మేనేజర్స్ విగ్రహం. అలాగే మెంబర్షిప్ పెరుగుతుంది. మీరందరూ ప్యాడ్లు పెట్టుకున్నారా? ప్యాడ్లు పెట్టుకున్నారా అందరూ? నన్ను వెళ్ళాల్సింది. బ్రింగ్ వన్ సర్వ్ అని ఒకసారి చెప్పండి అందరూ. బ్రింగ్ వన్, మళ్ళీ ఒకసారి బ్రింగ్ వన్, బ్రింగ్ వన్, 3 సార్లు చెప్తే ప్రమాణం చేసినట్టే. అంటే ప్రతి ఒక్క లైవ్ మెంబరు రేపు అక్టోబర్ నెల లోపల ఒక మెంబర్ మీద చేర్పించాలి. అక్టోబర్ వరకు టైం ఉంది. అక్టోబర్ మెంబర్షిప్ గ్రోత్కి మనం +500 ఉండాలి. ప్రతి మెంబర్ ఒక్క మెంబర్ తీసుకొస్తే చాలు. ఇదే మనకి పెద్ద సర్వీస్. అది దానివల్ల ఇంకో 10 మందికి మనం సర్వీస్ చేయగలం. అలాగే చివరిగా నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే మనకి నాయకులు ఉంటారు, నాయకులు. ఆయన మాట్లాడేది ఎంత బాగుంటుందంటే ఇక్కడ ఆన్లైన్ బయట కావాలి ఆయన స్టార్ట్ చేస్తే. అందుకనే చివరిగా మా డ్రీమ్ టీమ్ ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను సార్. 5 minutes అయిపోతుంది వీడియో. లేదండి, పోర్టల్ చూసిన వాళ్ళే నెక్స్ట్ వీక్ భవిష్యత్తులో సర్వ్ మెనీ. నెక్స్ట్ రీసెంట్ టీమ్ అండి, వెంకటేశ్వర గారు, కేబీ రావు గారు, కోరమ శ్రీనివాస్, కానీ నెక్స్ట్ మరి కోరేది ఏంటంటే మీ ద్వారా కానీ, మీ ద్వారా కానీ మీరు మరింత సర్వీస్ చేయండి. మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తాను. మీ ఊళ్ళో కావాలంటే క్యాంప్ పెట్టి మరి మీకు విజిట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఆడనే ఇప్పిస్తాం. ఆడ పనిచేస్తుంది నేనే తిన్నాను ప్లానింగ్ అంతా నాది, ఎగ్జిక్యూషన్ ఆడే. ఇలాంటి చక్కని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జన్మించి అత్యున్నత శిఖరాలకు చేరిన ఒక హీరోదాత్ని పరిచయం చేస్తున్నాను మీకు. వారి విజయగాథ. వారి వివాహంలో చదువుకుంటూ సృజనాత్మక శక్తితో వారి ఆలోచనలు, అలాగే సమాజం పట్ల, అలాగే కుటుంబ నేపథ్యం కూడా వారిని చదువు పట్ల అచంచల విశ్వాసంతో వెళ్తూ ఖరగ్పూర్ ఐఐటికి చేర్చింది. వారు ఎంఎస్సి ఫిజిక్స్లో పట్టా పొంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో వారు ఫిజిక్స్లో రీసెర్చ్ చేసి పిహెచ్డి సాధించారు. దాదాపు 17 సంవత్సరాలు వారు అనేక మంది పరిశోధనలకు
వారిని మెంటర్గా వ్యవహరిస్తూ వారిని గైడ్ చేస్తూ సైన్స్ పట్ల వారికి ఉన్న అచంచల విశ్వాసాన్ని వారు వ్యక్తీకరిస్తూ సమాజానికి సేవలు అందిస్తూ వచ్చారు. 1991లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేవ్ స్టార్ట్ అయినప్పుడు ఆ అవకాశాన్ని అందించుకుంటూ భీమలో చదువుకున్నాను. ఆ తర్వాత ఐఐటి కాన్పూర్ వెళ్ళాను. అప్పుడు చిన్నప్పటి నుంచి అటువంటి కోరికలు ఉండేవి, ఏమన్నా సమాజానికి సహాయం చేయగలమా అని. టెక్నాలజీ చదువుతున్నాను, సిస్టమ్స్ నాలెడ్జ్ తెలుసు, ఆర్గనైజేషన్ ఎలా బిల్డ్ చేయాలో తెలుసు. కానీ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని పరిష్కరించడానికి మనం ఏం చేయగలము, ఎక్కడైనా అవకాశం వస్తుందా అని అనుకునేవాళ్ళు చిన్నప్పుడు. చాలామంది అలా అనుకుంటుంటారు. నా భాగ్యం ఏంటంటే, నా సౌభాగ్యం ఏంటంటే నాకు కొంత ఆపర్చునిటీ దొరికింది. 2003లో మా తెలిసిన స్నేహితురాలు అమెరికన్ ఇక్కడికి వచ్చి చాలాసార్లు పుట్టుకొచ్చి వెళ్ళేవారు. వాళ్ళకి విపరీతమైన పుట్టపర్తి అంటే వాళ్ళ ఫ్యామిలీతో, వాళ్ళ డాటర్ 21 ఏళ్ళ అమ్మాయితోటి ప్రయాణం చేస్తుంటే ఒక యాక్సిడెంట్లో బెంగళూరు బయటకు పోయారు. నేను ఇప్పుడు బెంగళూరులో ఉండేవాడిని, ఇప్పుడు కూడా అక్కడ ఉంటున్నాను. నేను బెంగళూరు ప్రవాసాంధ్రుడినై 55 సంవత్సరాలు. తెలుగు బాగా వచ్చు కానీ ఇంగ్లీష్ వచ్చేస్తూ ఉంటుంది. తెలుగు అంత అనర్గళంగా మాట్లాడాలంటే కొంచెం కష్టం. అందుకని అప్పుడప్పుడు ఇంగ్లీష్లోనూ, ఎక్కువ ఇంగ్లీష్లోనూ, అప్పుడప్పుడు తెలుగులోనూ చెప్తూ ఉంటాను. అది మీరు క్షమించాలని, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇటువంటి హైదరాబాద్లో 10 మినిట్స్లో ఎక్కడైనా అంబులెన్స్ వస్తానంటావా, ట్రాఫిక్ ఏమైనా చూసావా, నీకు ఏదో చీఫ్ మినిస్టర్కి చెప్తే అంతా అయిపోతుంది అనుకుంటున్నావా అని అన్నారు. నేను చెప్పాను, ఒక పిజ్జా is delivered in 20 minutes. Why can't an ambulance be delivered in 10 minutes? పిజ్జా మనం ఆర్డర్ చేశాక 10 మినిట్స్లో వాడు చేస్తారు, లేదా 10 మినిట్స్లో వస్తుంది. రాకపోతే వాడు ఫ్రీగా ఇస్తామని కూడా కొన్ని రోజులు అడ్వర్టైజ్ చేస్తారు ఆ రోజు. అది అందరికీ తెలిసింది. నేను పెద్ద మ్యాథమెటికల్గా ప్రూవ్ చేశాను కంటే ఈ మాట అందరికీ అర్థమైంది. చాలా ఏళ్ళు ఆ తర్వాత నన్ను సుధాకర్ గారు అన్నది ఏంటంటే, పిజ్జా కెన్ బి డెలివర్డ్ ఇన్ 20 minutes, వై నాట్ అంబులెన్స్? దట్ ఓపెన్ అప్ ది మైండ్స్ ఆఫ్ పీపుల్. ఏం చేయగలము, నిజమే కదా, పెద్ద ప్రాబ్లం. పిజ్జా ఏం చేస్తారు, ఆ లోకల్ ఏరియాలోనే చేస్తారు. అలాగే లోకల్ ఏరియాలో అంబులెన్స్ పెడుతున్నాం. హైదరాబాద్ ఉందంటే నేను 70 సెల్స్ కింద చేసి ఒక్కో సెల్లో ఒక అంబులెన్స్ పెడుతున్నాను. ఏంటి అందులో కష్టం? ఒక కిలోమీటర్ రేడియస్లో 10 minutesలో రాలేము. అన్ని సెంటర్గా ఒక చోట అన్ని అంబులెన్సెస్ ఒక చోట ఉంటే అప్పుడు సిటీలో ఎక్కడ కావాలంటే అక్కడ పంపించాలంటే టైం పడుతుంది. అన్ని డిస్ట్రిబ్యూటెడ్గా పెట్టుకుంటే వాళ్ళకి 10 minutesలో పంపించాలి. అలా అది పోలీస్ పార్టీ కన్విన్స్ చేసి మెల్లిగా ఎంతోమంది చాలా సినికల్గా ఉంటారు. ఏం జరుగుతుంది మన దేశంలో ఏమవుతుంది, ఈ బ్యూరోక్రాట్ చూసారా ఎంత కరప్షన్ ఉంటుందో, ఈ పొలిటీషియన్ చూసారా వాళ్ళ ఇంకా బిగ్గర్ కరప్షన్. వీళ్ళందరూ పెట్టుకుని ఏం చేయలేరు, మీరు చేయనివ్వరు, మిమ్మల్ని చేయనివ్వరు, వాళ్ళు చేయరు అంటే మనం యాక్సెప్ట్ చేయాల్సింది. అది సినిసిజం అంటే. ఆ సినిసిజం చాలా ఉండేది దేశంలో, కూడా ఉంది, బట్ చాలా వర్క్లో అప్పుడు ఒక్కళ్ళ అందరి స్టేక్ హోల్డర్ దగ్గర మెల్లిగా కన్విన్స్ చేసి మేము ఒక సిస్టమ్ అంతా బిల్డ్ చేసి తీసుకొచ్చాక హౌ టు ట్యాప్ ఇట్, యూ విల్ బి ఫ్లడెడ్ విత్ గుడ్నెస్. ఎంతో మంచి వాళ్ళు ఉన్నారు దేశంలో, కానీ మనం యునైటెడ్గా పనిచేయట్లేదు, లీడర్షిప్ లేదు మనకి. అందుకని కమ్యూనిటీ సర్వీస్ చేయదలుచుకుంటే ఎన్నో కాజెస్ ఉన్నాయి ఇండియాలో. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, పావర్టీ, బెగ్గర్స్, ప్రాస్టిట్యూషన్, ఎన్నో మేజర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. అన్ని ఏ కాజ్ తీసుకున్నా హండ్రెడ్స్ ఆఫ్ కాజెస్ ఉన్నాయి. లీడర్షిప్ ప్రొవైడ్ చేస్తే చాలా సపోర్ట్ వస్తుంది. నేను ఒక్క రోజు కూడా అనుకోలేదు ఎవరికైనా హెల్ప్ చేయగలను. మా బ్రదర్ అన్నారు, నాకంటే నేను లైఫ్ లాంగ్ చేసిన సర్వీస్ ఒక 12,000 పీపుల్ సేవ్ చేస్తుంటాను సర్జరీతో, నువ్వు రోజుకి అంతమంది నేను కంటే ఎక్కువ సేవ్ చేస్తున్నావు అన్నారు. కానీ నేను చెప్పుడు మా పెద్దనయ్య గారికి చెప్పింది ఏంటంటే, అన్నయ్య నువ్వు అన్నీ యాక్చువల్లీ పర్సనల్గా సేవ్ చేశావు,
నేను ఒక్కడిని కూడా సేవ్ చేయలేదు. బట్ ఐ సెటప్ ఎ సిస్టమ్ దట్ సేవ్స్ సో మెనీ ఎవ్రీ డే ఇట్ సేవ్స్. అది తేడా ఉంది. సో నేను నాకు తెలిసింది ఏదో నేను చేస్తున్నాను, మీకు తెలిసింది ఏదో నువ్వు చేస్తున్నావు, చాలా ఉత్కృష్టంగా నువ్వు చేసే పని నేను చెప్పాను. నాకు ఈ ఫైనల్గా ఎలా ఎండ్ అయిందంటే లైక్ టు ఎండ్ స్టోరీ విత్ వన్ థింగ్. నాకు 2020లో 15 years అయింది సర్వీసు. అప్పుడు మళ్ళీ అందరం మాట మీట్ అవుతున్నాం. మీట్ అదే ఎగ్జాక్ట్లీ August 15th సరిగ్గా 15 years అయింది 2020కి. అందరూ కలిసాం అన్నమాట. నేను కూడా అప్రోచ్ చేశాను కాబట్టి అందులో అనిపించారు. స్టేజ్ మీద కూర్చున్నాను. సడన్గా ఎవరో అనౌన్స్ చేశారు, గవర్నమెంట్ ప్రతినిధి రిప్రజెంటేటివ్ చేశారు, మనం లాస్ట్ మంత్కి వీ క్రాస్ ద మార్క్ ఆఫ్ 2 million people saved. I just don't believe it. సంభవం నేను ఫాలో అవుతున్నాను కానీ మిగతా పనులు చూసుకుంటున్నాను. ఇంతమంది 2 million పీపుల్ని సేవ్ చేస్తాం క్రిటికల్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో అనే నాకు కళలు నీళ్ళు వచ్చాయి. ఐ వాజ్ స్టాండింగ్ సిట్టింగ్ ఆన్ స్టేజ్ అండ్ హియరింగ్ ఆనంద బాష్పాలు అంటారు వాటిని. ఆనందం బాధతో కాదు, ఎంతో ఆనందంతో వచ్చిన బాష్పాలు. చాలామంది అడుగుతూ ఉంటారు, మా స్టూడెంట్స్ అండ్ పబ్లిక్ స్పీచెస్ చదివేస్తాను, నేను ఐఐటికి ఐఐఎస్సికి వేరియస్ ప్లేసెస్లో లెక్చర్స్ ఇస్తుంటాను. వాట్ ఈస్ ద బెస్ట్ ఇమోషన్? బెస్ట్ హ్యూమన్ ఇమోషన్ ఏం సారంటే, ఈజ్ ఇట్ లవ్, ఈజ్ ఇట్ కంపాషన్, ఈజ్ ఇట్ కైండ్నెస్, ఈజ్ ఇట్ గ్రాటిట్యూడ్? అంటే ఇవన్నీ ఏదైనా అవ్వచ్చు. ఆల్ దీస్ ఆర్ గ్రేట్ ఇమోషన్స్. బట్ ఎనీ ఇమోషన్స్ దట్ బ్రింగ్స్ టీయర్స్ ఆఫ్ జాయ్, ఆనంద బాష్పాలు అయితే చేయటువంటి ఏ సర్వీస్ అయినా, ఏ ఎమోషన్ అయినా ఇది గ్రేటెస్ట్. అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు జిల్లా గవర్నర్ అండ్ డాక్టర్ దాసరి సుబ్బారావు గారు, ప్రథమ మహిళ, వారికి మన అందరికీ చాలామందికి వండర్ఫుల్ ఇన్స్పిరేషన్ అయినటువంటి డాక్టర్ సరస్వతి గారు, మిత్రులు ఇంటర్నేషనల్ డైరెక్టర్ లైన్ సుభాష్ బాబు గారు, ఈనాటి గౌరవ అతిథి, అద్భుతమైనటువంటి ప్రసంగం అందించినటువంటి డాక్టర్ వారణాసి సుధాకర్ రావు గారు, కౌన్సిల్ చైర్పర్సన్ డాక్టర్ గోపాలరావు గారు, ఇమీడియట్ పాస్ట్ గవర్నర్ లైన్ మిత్రులు పాపారావు నాయక్ గారు, వారి సభ్యులు అర్జున్ గారు, ఫస్ట్ వైస్ గవర్నర్ ఆర్ఎస్ సూర్యనారాయణ రాజు గారు, వారి శ్రీమతి, రెండో డైరెక్టర్ గారు ఆనరీ చైర్మన్ హోదాలో he has set the protocol in place. I do not take it. We get on to our assignment. Actual assignment ke mundu I wish to present you and make a request to you. నాకు నేను చెప్పారు ఇట్లా he is the one who created 108 అని. But after hearing you, we are so proud. We are truly honored with not only your presence, but also this wonderful opportunity of being with you, sharing the dais with you, and thank you very much for your time, for being with us. Lions in this country, perhaps in the world, we are the largest community service providers across the world. Name a place, you have a lion. We are about 210 countries plus geographical areas, far larger than the United Nations, and we are about 1.5 million youthful people. With chakra మాట చెప్పారు, person, a good person, and a positive thinker. And this association is really కావాలి, మా ప్రాంతానికి ఇది కావాలని నేను నమ్ముతున్నాను కాబట్టి we are doing. But someone like you could serve, help, guide us, or advise us. This shall be the direction where you can take the community work in a manner that can help the larger good of the population, 1.5 billion population. Sir, my investment capacity is 500 crores. Every governor who is sitting here, Dr. Subbarao, would spend about 5 to 4 crore rupees in this year through these clubs. వీళ్ళందరూ వాళ్ళ క్లబ్లో వచ్చి వాళ్ళ మోటివేట్ చేసి ఫండ్ రైజ్ చేసి
We do small hunger relieving work, we do vision work, we do childhood cancer work, we do several things that we knew or what we thought is more relevant to my place. But our potential is about India, every district, all put together we are spending every year about 500 crores. No political preference, nobody gives us money, and it is all our money we contribute. We have a story. A story to tell. ఒక నిడదవోలు ఒక పాలకొల్లు వాళ్ళు చెప్పే స్టోరీలే మనం ఇంటా పోతే మన 83లో 2 తీసేస్తే 80 ఉంటాం. That's not our intent. That's not every club should have a story to tell. Will that story be very impactful or okay? Every story must change someone's life. We must become the reason for the difference in someone's life. We shall become the reason for somebody's happiness. At the end of the day, right? End of the day, చాలా మంది గుడికి వెళ్తే తిరుపతి 100 సార్లు వెళ్తే కొంత నడిచి వెళ్తే పాపం తగిలితే whatever they get happiness. You have tons of money and you keep donating different charities. For us, at least for me, the temple of service remains to be this association. And if you can make one person life, ఇందాక ఒక వ్యక్తికి 2 కాళ్ళు పెట్టారు, లెగ్స్ ఒకరికి ఒకటే ఇచ్చారు, బికాస్ హీ నీడ్ టు బి వన్. బట్ ఆ అబ్బాయి ఎవరైతే మీ టెక్నీషియన్, హీ వాస్ ప్రౌడ్లీ సేయింగ్, సార్ దిస్ ఇస్ ద బెస్ట్ అండ్ ద మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ, దానికి ఇంకా కాస్మెటిక్స్ చేయాలి, బట్ ఇక్కడ ఇవాళ వదిలి చేయలేం కాబట్టి. దిస్ ఇస్ డన్ బై అవర్ లయన్స్ క్లబ్. ఆర్ట్ వి సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. I want every one of you to put your hands together for Naidu and his wife for the work that they have done last year. Thank you for your wonderful work. నేను ఈ ఏరియా చేయలేదని చెప్పలేను. There is every area that he had excelled. అది మాత్రం వాస్తవం. There is no doubt. Subararu, you have been installed in Hong Kong by the president himself. I know your biggest strength is Dr. Saraswati Garu. You make a wonderful couple, but I tell you, it is indeed a wonderful honor and a rare opportunity for you to lead this district. I have no doubt you will excel in your office, in your role for this Lions year. Give your fullest time for the Lions this year. Be available, be with us in every area that needs to be there. But I would only say, all of you, put your hands together for this excellent couple that they are, 6 of them. And last, Subhash garu randi meeru nilabandi okasari. Friends, నేను చెప్తా ఫాస్ట్గా వస్తే నాకు డీల్ కుదరలేదు సరిగా. I invite all the past governors, please, you are our pride, you are our strength. We are highly respectful of your incredible work in the yesteryears you have given to the association. The association, okkati maatram nenu cheppagalen, Vijay Bhaskar garu, is so grateful to all of you for your great work. Please advise your governor when asked, because we want to see their talent, we want to see their future. And ఈ హార్మనీ, ఈ వండర్ఫుల్ స్పిరిట్ని కంటిన్యూ చేస్తూ అద్భుతంగా మీ అడ్వైజర్స్ ద్వారా 316G ఒక అద్భుతమైన జిల్లాల మారాలని కోరుకుంటూ కంటిన్యూ టు బికమ్ వాట్ ఇట్ ఇస్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ జాయిన్ మీ అండ్ శ్రీరామ్ సురేష్, ఐ హావ్ నాట్ సీన్, కృష్ణరాజు కొంచెం దగ్గర రండి, అండ్ సుబ్రారు. మెనీ హ్యావ్ హెల్డ్ దిస్ gavel, sense of authority and a purposeful way. Use it in most judicious way. But I would only say, I see all the pride of this Lions of 316G is in this. And everything that you do, you are not doing as Dr. Subbarao. You are doing for and on behalf of every Lions Club, every member, every past governor. Your actions have to be so respectful, right? And I would request, please join me in putting your hands together as I present our international director to present this. Parla, ID.
It's indeed an honor for me to pass on this gavel. Venubabu garu, I miss you down. Ms. Kishore, thank you for what you have done all these years. Please continue to help. I now request all those cabinet officers that have installed, sir, raise from your chairs. థ్యాంక్ యూ సార్. జిల్లా మినిట్స్ బుక్ ఆవిష్కరించవలసిందిగా ముఖ్య అతిథి లైన్ బి విజయకుమార్ గారిని కోరుతున్నాం. చిత్తూరు మాధవ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. మినిట్స్ బుక్ స్పాన్సర్ చిత్తూరు మాధవ గారు కూడా వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే క్యాన్సర్ అవేర్నెస్ బ్రోచర్ని ఆవిష్కరించవలసిందిగా ముఖ్య అతిథి లైన్ బి విజయకుమార్ గారిని కోరుచున్నాను. క్యాన్సర్ అవేర్నెస్ బీసీ ఎన్బి సురేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. లైన్స్ అవేర్నెస్ బ్రోచర్ని ఆవిష్కరించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. చిన్న అనౌన్స్మెంట్ అండి.
గెస్ట్స్ ఆఫ్ ఆనర్, ఇతర జిల్లాల నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా గవర్నర్లు, డిస్ట్రిక్ట్ గవర్నర్ డిస్ట్రిక్ట్ 316A లైన్ కేవి సుబ్బరాజు గారు, డిస్ట్రిక్ట్ గవర్నర్ డిస్ట్రిక్ట్ 316D లైన్ ఎన్బివి ఎస్వి ప్రసాద్ గారు, డిస్ట్రిక్ట్ గవర్నర్ డిస్ట్రిక్ట్ 316B లైన్ చిట్టిరెడ్డి శ్రీనివాస్ గారు, డిస్ట్రిక్ట్ గవర్నర్ డిస్ట్రిక్ట్ 316J లైన్ డాక్టర్ ఎం విరూపాక్షరెడ్డి గారు. వీరందరికీ కూడా బహుమతులు ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాను. కేబి రావు గారు, ఆర్గనైజింగ్ కమిటీ, నెక్స్ట్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్పర్సన్ లైన్ వి మురళీమోహన్ రావు గారు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, వైస్ చైర్మన్ లైన్ వేమ కోటేశ్వరరావు గారు, పిఎంసిసి వైస్ చైర్మన్ లైన్ కేవి కిషోర్ కుమార్ గారు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, సెక్రటరీ లైన్ డాక్టర్ పి విజయభాస్కర్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు మన మరి ఆత్మీయ బహుమతిని స్వీకరించాలని కోరుచున్నాం. అట్లాగే
వేమ కోటేశ్వరరావు గారు వారిని ఆత్మీయ బహుమతులు స్వీకరించవలసిందిగా గవర్నర్ సుబ్బారావు గారి చేతుల మీదుగా కోరుచున్నాం. అలాగే ఈడీజీ హలో, సన్మానాలు ఇప్పుడు కాదు, ఒక్క 5 నిమిషాలు అయితే సన్మానాలు చేసుకుందాం. కంగారు పడకండి ప్లీజ్. దయచేసి డిస్టర్బ్ చేయకండి కార్యక్రమాన్ని. కోఆపరేట్ చేయండి ప్లీజ్, దయచేసి కోఆపరేట్ చేయండి. ఎవరు కూడా సన్మానాలకు అప్పుడే రావద్దు. 5 నిమిషాల్లో క్లియర్ చేద్దాం ప్లీజ్. ఎందుకంటే వేరే పీడీసీలు అందరూ కూడా మరి వారు మనకి ఇచ్చేశారు. వారికి ఆత్మీయ బహుమతిని స్వీకరించాల్సిందిగా కోరుచున్నాము. ఈపూరి సత్యనారాయణ గారిని మరి గవర్నర్ గారి చేతుల మీదుగా ఆత్మీయ బహుమతిని స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. అలాగే డాక్టర్ ఎంఈఎస్ రాజు గారు పీడీజీ గారు వారిని ఆత్మీయ బహుమతిని స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం.